పూర్వజన్మలో ఏదైతే బంధం ఉంటుందో ఆ బంధం బ్యాలెన్స్ తీర్చుకోవడం కోసం మన జీవితంలోకి మన పశువుల రూపంలో గోవులు, కుక్కలు, నక్కలు, కొంతమంది పిల్లులు పెంచుకుంటారు, కొంతమంది పాములు పెంచుకుంటారు. ఇప్పుడు కుక్క ఉంది నాన్న, దాని లైఫ్ స్పాన్ అంతా 14 years, కానీ దాన్ని ఎంత ప్రేమగా చూస్తారు, అమితమైనటువంటి ప్రేమ. కొడుకుల కంటే కూతుళ్ళ కంటే అల్లారు ముద్దుగా చూస్తూ ఉంటారు. కానీ అది బతుకుండే 14 ఏళ్ళని తెలుసు మనకి. పిల్లలు లేనటువంటి వాళ్ళు వాటిల్నే సంతానంగా భావించేటువంటి వాళ్ళు ఉంటారు. హోమాలు చేయించడానికి కూర్చోబెట్టిన వాటి పేర్లు కూడా చెప్పి హోమం చేయించేవాళ్ళు చాలామంది ఉంటారు, దానికి హెల్త్ బాగాలేదని. అంటే ఇక్కడ ఏంటి, ఆ బంధం 14 ఏళ్ల బంధం పూర్వజన్మలో ఏదో ఒక రూపంలో వీడితో బ్యాలెన్స్ ఉంది. ఈ 14 ఏళ్ళు రుణానుబంధం తీర్చుకోవడానికి ఒక జంతువు రూపంలో వచ్చింది. గో కొన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాలు దాని ఆయుష్. అవునా? అంటే మన జీవితంలో మన ఇంట్లో గో వచ్చింది అంటే 30 సంవత్సరాలు మనకు లాస్ట్ జన్మలో దాని బ్యాలెన్స్ ఉన్నాం. అలాగే పశు పత్ని భార్య కూడా పూర్వజన్మ సుకృతమే. మరి మధ్యలో విడాకులు తీసుకుంటున్నారు కదా, అంటే ఎన్ని రోజులైతే బ్యాలెన్స్ ఉంటుందో అన్ని రోజులు కలిసి ఉంటున్నారు, తర్వాత విడిపోతున్నారు. ప్రతి ఒక్క భర్త భార్యను ప్రేమిస్తాడని గ్యారంటీ లేదు, కానీ కొంతమంది అమితంగా ప్రేమిస్తుంటారు. ఇప్పుడు చూడండి, ప్రేమించుకుంటారు, మధ్యలో బ్రేకప్ అవుతుంటుంది. స్నేహితులు ఉంటారు, చిన్న చిన్న సమస్యల వల్ల గొడవలు అవుతూ ఉంటాయి, బ్రేకప్ అయిపోతుంటారు. అంత ప్రాణమిత్రులు కూడా ఎలా అంటే శత్రువులు, పచ్చగడ్డ వేస్తే ఇద్దరి మధ్యలో బగ్గుమంటుందని అంత శత్రుత్వం కూడా పెరుగుతూ ఉంటుంది. అమ్మాయి మధ్య కావచ్చు, అబ్బాయి మధ్య కావచ్చు, ఎవరి మధ్యలోనే కావచ్చు. ఇది కూడా పూర్వజన్మ సుకృతమేనా? తప్పనిసరిగా ఆ రుణానుబంధం మన దగ్గర తీర్చుకోవడానికి మాత్రమే కొంతకాలం వస్తారు. అలా కాకపోతే మరి ఒకసారి పరిచయమైనటువంటి వ్యక్తి మధ్యలో విడిపోకూడదుగా, అవునా? మరి విడిపోతున్నారు అంటే ఆ బ్యాలెన్సింగ్ టైం ఏదైతే ఉందో అది ఈ జన్మలో తీర్చుకోవడానికి మన దగ్గరకు వస్తారు. స్నేహితుల రూపంలో, ప్రేమికుల రూపంలో, భార్య రూపంలో, సంతానం రూపంలో, పశుపక్షాదుల రూపంలో, అలానే మన పశువుల రూపంలో, ఈ రూపాల్లో తప్పనిసరి మన జీవితంలోకి మనకి ఎక్కడో సంబంధం లేనటువంటి వ్యక్తి పరిచయం అవుతున్నాడు అంటే దానికి కారణం ఏంటి? పూర్వజన్మ సుకృతమే కదా, పూర్వజన్మ సువాసనలు అంటాం కదా. అందుకని కొంతమంది చూడండి, బాగా చెడ్డగా ఉన్నవాడిని కూడా అబ్బా వీడు పూర్వజన్మలో కూడా ఇంతే రాక్షసులు ఉంటారు అంటూ అవును.